సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఒక మాస్టర్ స్టూడెంట్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే నేను 4 పార్ట్స్ లో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది సిఎస్యు యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీకే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంది నీకు? లైక్ రూమ్ దగ్గర నుంచి కాలేజ్కి వాకింగ్ అయినా, లేకపోతే కార్ ఏమైనా తీసుకొని వెళ్తారా, లేకపోతే అది ఎలా చేస్తున్నారు? కాలేజ్ ఐడీ కార్డ్ ప్రొవైడ్ చేస్తది. దాని మీద ఎవ్రీ ఏమంటారు 6 మంత్స్‌కి స్టిక్కర్ ఏసుకోవాలి. లైక్ ట్యాగ్ ఇస్తారనమాట. అదేంది అనంటే కాలేజ్ ఎక్కడైనా క్లీవ్‌లాండ్‌లో ఎక్కడ దిగినా బస్ జస్ట్ పాస్ అనమాట. అది చూపిస్తే పాస్. ఫ్రీ. ఎంటైర్‌లీ కంప్లీట్‌లీ ఫ్రీ. ఓకే. ఎంత ఖర్చు అవుతుంది దానికి మంత్లీ? లేదు వాళ్ళే అది కాలేజ్. ఫీలోనే ఇంక్లూడెడ్ అనమాట. ఓకే. ఫీలోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తారు అది. సో అప్పుడు ఏ బస్ అయినా ఏ బస్ అయినా ఆల్ ఓవర్ క్లీవ్‌లాండ్ ఎక్కడైనా తిరగొచ్చు ఆ పాస్‌తోని. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆసమ్. సో మాస్టర్స్ కంప్లీట్ అయిపోయినాక జాబ్ పరంగా మీ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఇప్పుడు ఓపీటీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ వర్క్ పర్మిట్ అని ఉంటది. ఓపీటీ అప్లై చేసుకున్నాక వచ్చింది అనంటే ఓకే. లేదు రాలేదు అనంటే స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకోవాలి. లాంగ్ ప్రాసెస్ ఉంటది. మాక్సిమం వస్తది. ఒకవేళ మీకేమన్నా లైక్ బ్యాక్‌లాగ్ సంథింగ్ ఏదైనా ఉంటే ఇంక స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకో 1 ఇయర్, 2 ఇయర్స్ లైక్ డే 1 సిపిటీ కాలేజెస్‌లో జాయిన్ కావాలి. డే 1 సిటీపీ జాయిన్ అయ్యి మళ్ళీ అదొక 2 ఇయర్స్ చేసుకొని తర్వాత అట్లా ఎయొచ్చు. ఒకవేళ ఇదెందుకు స్టెమ్ ఓపీటీ చేస్తారు అనంటే జాబ్ రాదు. మనకి లైక్ 2 అటెంప్ట్స్ ఉంటాయి. 2 అటెంప్ట్స్ లోపు జాబ్ రాలేదు అనంటే స్టెమ్ ఓపీటీకెళ్తారనమాట. ఎక్స్‌టెన్షన్ అనమాట. ఓపీటీ ఎక్స్‌టెండ్ స్టెమ్ ఓపీటీ అనమాట. అది 2 ఇయర్స్ మళ్ళీ కాలేజ్ జాయిన్ అయ్యి డే 1 సిపిటీ. అంటే అది ఆన్‌లైన్ కాలేజ్ ఉంటదనమాట. మాక్సిమం అందరూ డే 1 సిపిటీకెళ్తారు స్టెమ్ ఓపీటీ మీద. అది డే 1 సిపిటీ తీసుకొని ఇంగా మళ్ళీ 2 ఇయర్స్ చదువుకుంటూ అంటే చూపియాలి. నీ వీసాని ఎక్స్‌టెండ్ చేసుకోవాలి అనంటే దిస్ ఇస్ ద లేదు ఓపీటీ మీద నీకు జాబ్ వచ్చిందంటే ట్రై చేసుకోవచ్చు. కన్సల్టెన్సీ జాయిన్ అయితే జాయిన్. లేదా ఇఫ్ యూ ఆర్ క్రెడిబుల్ ఎనఫ్ దట్ యూ క్యాన్ జస్ట్ ట్రై బై యువర్ సెల్ఫ్ అని అంటే ఇక్కడ ఏమంటారు బేసిక్ ఉన్నాయి. అప్లై చేసుకొని జాబ్ వచ్చేస్తది. ఓకే. సో ఇప్పుడు H1Bకి అప్లై చేసుకున్నాకనే జాబ్ వస్తదా? లేకపోతే ఓపీటీ మీద జాబ్ వచ్చేస్తదా? అదెట్లా అంటే ఓపీటీ మీద ఇప్పుడు నేనున్నా వర్క్ పర్మిట్ అనమాట ఓపీటీ అనంటే. హ్మ్. టెంపరరీ వర్క్ పర్మిట్ అది. ఎట్లా అంటే నేను జస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఏమంటారు అప్లికేషన్ జాబ్ పెట్టొచ్చు. ఒకవేళ జాబ్ వచ్చింది అంటే డిపెండ్స్ కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే హెచ్-1బీ వాళ్ళే చేస్తారనమాట లాటరీకి. వాళ్ళే కంపెనీ స్పాన్సర్‌షిప్ చేస్తారు. లేదు అనంటే ఈ ఏమంటారు వాళ్ళు లెటర్స్ ఇస్తారు. లెటర్ తీసుకొని మనం మనీ పెట్టుకొని మనం సొంతంగా అప్లై చేయాలి. ఒకవేళ మీకు హెచ్-1బీ పిక్ అయిందనుకో 3 ఇయర్స్ ఉంటది. మళ్ళీ దానికి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ ఎళ్ళాలింగ. ఓకే. అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమందేమో ఫస్ట్ H1B పిక్ అయింది. తర్వాత నాకు జాబ్ దొరకలేదు అని గూడా చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు గూడా ఉంటాయా? ఉంటాయండి. ఏం చేస్తారు అనంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఇంగా అక్కడికి కొంతమంది ఇండియాలోనే ఉంటారు. ఇండియాలో ఉండి ఫస్ట్ హెచ్-1బీ ట్రై చేస్తారు. ఏందంటే జాబ్ ఉన్నట్టు. ఒకవేళ కొంతమంది ఫేక్ పెడతారు. చూద్దాంలే లాటరీ గదా! మనకేడ తగులుతదిలే అన్న లాటరీతో ఏస్తారు. ఒక్కొక్కసారి అదృష్టం బావుండి హెచ్-1బీ పిక్ అయితే జాబ్ ఉండదు. జాబ్ ఉండకపోతే మీకు ఎవ్రీ మంత్ ఇంత మనీ పే చేయాలి హెచ్-1బీలో ఉన్నందుకు. ఎవ్రీ మంత్ గవర్నమెంట్‌కి మీరు ఇది ఏమంటారు సమ్ టాక్స్ పే చేయాలన్నమాట. యాహ్! అక్కడ ప్రాబ్లమ్ అయితది. తర్వాత ఇంకొక క్వెషన్ ఏందంటే, ఇప్పుడు పాలిటిక్స్ అవుతున్నాయి గదా! ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అవుతున్నాయి గదా! సో ఇప్పుడు కమలా హారిస్, ట్రంప్ నుంచున్నారు గదా! సో స్టూడెంట్స్ పరంగా మీరు మన ఇండియన్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఎవరొస్తే బెటర్ అనుకుంటున్నారు? స్టూడెంట్స్‌కేమో ఈమె రావాలనుంది. ఏమంటారు హెచ్-1బీ ఉన్న వాళ్ళకేమో ట్రంప్ రావాలి. ఎందుకంటే ట్రంప్ వస్తే దే ఆర్ సెయింగ్ అంటే ఇది ఎంతవరకు నిజమో, అది అబద్ధమో అది వచ్చాక తెలుస్తది అన్నట్టు సమ్ రూమర్స్ వెనెవర్ ఐ రీడ్ న్యూస్ నేను చూసేదేంటంటే ట్రంప్ వస్తే హైయెస్ట్ డిపోర్టేషన్ చేస్తా అని అంటుండు. ఎందుకు అనంటే లైక్ బైడెన్ ఏమంటారు ఇక్కడ యూఎస్ టాక్స్ పేయర్స్ మనీ తీసుకెళ్ళి నాన్ ఇమ్మిగ్రెంట్స్ మీద ఖర్చు పెట్టాడు అలోన్ సంథింగ్ బిలియన్ డాలర్స్ $2 బిలియన్ ఖర్చు పెట్టారు. దే వాస్ యాంగర్ అట్లా ఖర్చు. సో ట్రంప్ డిపోర్టేషన్ చేస్తా అంటుండు. కొంతమంది గ్రీన్ కార్డ్ ఇస్తా అని అంటున్నారు. డిపెండ్స్. జాబ్ చేసే వాళ్ళకేమో ట్రంప్ రావాలని ఉంది. ఏమంటే అక్కడికెళ్ళి ఇండియాకెళ్ళి వచ్చిన వాళ్ళకేమో ఏమంటారు ఈమె గెలవాలని ఉంది. సో ఇట్స్ లైక్ డిపెండ్స్ ఎవరొచ్చినా ఇంగా మన పరిస్థితి, మన ప్రయత్నం మనమే అన్నట్టు. రైట్. అంటే అల్టిమేట్‌గా వాళ్ళొచ్చి ఏం చేస్తారనేది ఎవరికీ తెలీదు. ఏం చేయలేం. కాకపోతే వాళ్ళేదో చెప్పడం, వినడమే తప్ప అది యాక్చువల్ జరిగినంత వరకు గ్యారంటీ లేదంటారు. ట్రంప్ వస్తే మాత్రం జాబ్స్ వస్తాయండి. ఎందుకు అనంటే ట్రంప్ ఇంకోటి ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్‌లో అంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కూడా చూస్తున్నాను నేను.
ఇండియన్ మార్కెట్‌లో ఏమంటారు అన్ని అప్లికేషన్స్ ఆపేసాడు. అంటే లైక్ ఏమన్నా ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా హోల్డ్‌లో బెట్టారు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిన తర్వాతే. ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఔట్‌సోర్సింగ్ ఇవ్వొద్దు అని చెప్పి నడుస్తుంది. డిబేట్. ఔట్‌సోర్సింగ్ ఇస్తే జాబ్ ఆపర్చునిటీస్ అని వేరే కంట్రీ మనకు రావాలి అంటే ఇక్కడ ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయాలి అంటే ఔట్‌సోర్సింగ్ కొంచెం ఆపాలి అన్నట్టు హోల్డ్‌లో పెడదాము అన్నట్టు అంటున్నారు. అది రూమరా అది ఎంత వరకో అది ఇంగ ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్కలా రాస్తున్నాయి. అదే. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆళ్ళు రాస్తున్నారు. అది డిపెండ్స్. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ క్వెషనొచ్చేసి ఇక్కడ మనము లైక్ స్టూడెంట్ లైఫ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది వర్క్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ గురించి అడుగుతున్నాననమాట. హ్మ్. హ్మ్. సో, అది ఎలా జరుగుతుంది? లైక్ స్టూడెంట్స్ మీరు మాట్లాడుకుంటూ ఉంటారు గదా! ఫ్రెండ్స్ మధ్యలో. ఇది ఇట్లా అయితుంది, అట్లా అయితుంది. మొన్న ఒకళ్ళకి షూటింగ్ అయింది. అక్కడిక్కడ షూటింగ్స్ అవుతున్నాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అలాంటి సిట్యుయేషన్స్ విన్నాంక? సేఫ్టీ ప్రకారం అయితే అంత బాలేదండి. యూఎస్ అయితే అంటే గన్ కల్చర్ ఎక్కువ గాబట్టి లైక్ నాట్ టు పాయింట్ ఫింగర్స్ ఆన్ ఎనీవన్. లైక్ ఇక్కడైతే సేఫ్ ఎక్కడ సేఫ్ లేదా ఇక్కడైతే ఘోరంగుంది. చాలా ఇంటున్నాం ఇట్లా అయితున్నాయి, ఇట్లా అయితున్నాయి గానీ అయితున్నాయనని ఏం చేస్తలేదు గవర్నమెంట్. అది తప్పు అని తెలిసి గూడా మనం జేస్తున్నాం. రిస్క్ అక్కడే. మనం తప్పు అని తెలిసి గూడా మనం జేస్తున్నామంటే మన చేతిలో ఉంది. ఇంకేంది అనంటే ఒకటే సజెషన్ ఆలోచించి చేయండి ఏది జేసినా. థింక్ బిఫోర్ యూ డూ అన్నట్టు. ఏది చేసినా ఒక స్టెప్ తీసుకొని ఆలోచించండి. మనీ వస్తాయి అని పక్కన పెడితే రిస్క్ ఎంతుంది అని కాలిక్యులేట్ చేసుకొనే దిగుతున్నాం. ఇంగా చేంజ్ అయితుంది. ఒక్కొక్కసారి పరిస్థితులు బాలేకపోతే ఎవరేం చేయలేమన్నట్టు. అక్కడ అంతే. సో, తరుణ్ ఇంకో క్వెషనొచ్చేసి ఈ మధ్యలో కొన్ని కన్సల్టెన్సీ కంపెనీస్ గురించయితే విన్నాను నేను. హ్మ్. కొంతమంది స్కామ్స్ చేస్తున్నారు అట్లా ఇట్లా అని. అది స్టూడెంట్స్ పరంగా మీరేమన్నా దాని గురించి కొంచెం రిసర్చ్ చేయడం గాని, దాని గురించి మాట్లాడుకోవడం కానీ ఏమైనా జరిగిందా? మీ ఫైండింగ్స్ ఏమున్నాయి దాని గురించి? ఆ! చాలా వరకి నేను అంటే పర్సనల్‌గా గాకుండా గాని ఇన్నా. అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ త్రూనో అరౌండ్ లైక్ వస్తాయి గదండీ. ఇప్పుడు జాబ్ మార్కెట్‌లోకి ఎంటర్ అయితున్నామంటే ఇలా ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేవైతే కొన్నున్నాయి. కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారనంటే ఒక కంపెనీ సొంతంగా పెట్టేసి ఒక కంపెనీని జస్ట్ ఉంది అని జెప్పేసి దాని మీద మీకు ఏమంటారు రోల్స్ అన్ని ఇచ్చేసి ఇంకేంది అనంటే ఇక్కడ ఉండాలి. ఏదో హెచ్-1బీ కోసము ఇంగ అలా చేస్తున్నారు. ఫేక్ పెడుతున్నారు. కానీ నేను విన్నదేంటంటే కొన్ని కంపెనీస్‌ని రెడ్ ఫ్లాగ్ చేశారు. వాళ్ళందరిని డిపోర్టేషన్ గూడా అయింది అన్నట్టు విన్నాను. అది ఇంగ చానా వరకే అయితున్నాయి. స్కామ్స్ అనేవి చాలా అయితున్నాయి. ఎందుకు అనంటే కొన్ని లేని కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక నేను ఏమంటారు లింక్డ్ఇన్‌ల కొన్ని అప్లికేషన్ లైక్ ఇంటర్న్‌షిప్స్ అప్లై చేశా. అప్లై చేస్తున్నప్పుడు ఎలా అంటే మెయిల్స్ వచ్చేదేంటంటే నేను అప్లై చేసిన కొన్ని అవర్స్‌కే రిప్లైలొచ్చేది. ఏంది నీకొచ్చేసింది. జస్ట్ నువ్వు ఏమంటారు ఈ అప్లికేషన్ లింక్ క్లిక్ చేసి నీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అయిపోతది అన్నట్టొస్తున్నాయి. అలా లింక్స్ క్లిక్ చేయకండి. ఏదొచ్చినా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరు ఆయన లైక్ ఆయనకి ఇప్పుడు ఒక ప్రాక్టర్ ఉంటారు. ప్రాక్టర్‌ని ఇంటర్వ్యూ తీసుకుంటుండు. ఆ ప్రాక్టర్ ఏం చేస్తుండంటే ఏదో ఫేక్ ఇంటర్వ్యూ పెట్టి అయిపోయింది ఇట్లా ఇట్లా అని కొన్ని కాల్స్ వస్తున్నాయి. అట్లా నువ్వు ఇంత మనీ పే చేస్తే నీకు ఇట్లా మేము అన్నీ సెట్ చేస్తాము అని. ఇంకా చాలా అయితున్నాయి గ్రీన్ కార్డ్ అని గాని లైక్ కాల్స్ కూడా ఇంకేంటంటే డిఫరెంట్ వేస్ ఆర్ ఫైండింగ్. ఒక చూసుకోండి ముందు ఆలోచించి, వెనకాల ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే చిన్న ఇక్కడ ఎట్లా అంటే ఒక్క చిన్న తప్పు వల్ల మొత్తం లైఫ్ అంతా స్క్రూ అయిపోతది. ఇన్నేళ్ల కష్టం ఇప్పుడు ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ నేను కష్టపడ్డా. ఒక్క చిన్న తప్పు లైక్ ఏముందిలే రిస్క్ లైక్ తీసుకోండి రిస్క్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా చేసేదే అది గాని చూసుకోండి. ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మీరు ఇన్నేళ్ల కష్టం అంతా ఒక్క రోజులో పోతది ఒక్కొక్కసారి. ఏ లింక్స్ కానీ లేకపోతే ప్రాక్టర్ ఎవరు? కంపెనీ ఏంటి? అసలు చేసే ముందు నువ్వే అప్లై చేసినావా? మెయిల్స్ వస్తుంటాయి. ఈ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని. మనం ఏం చేస్తామంటే రావట్లే గదా! అని జెప్పి అన్ని ఏముంటే అన్నిట్లల్లో మన డీటెయిల్స్ ఇచ్చేస్తాం. డీటెయిల్స్ ఇస్తే కొన్ని ఫేక్ ఉంటాయి. కొన్ని చూసుకోండి దేంట్లో పడితే దాంట్లో డీటెయిల్స్ ఇవ్వకండి. కొంతమంది పాస్‌పోర్ట్ అడుగుతారు ఇక్కడ. మామూలుగా పాస్‌పోర్ట్ అడుగుతారు. వెండర్స్ పాస్‌పోర్ట్ అడిగితే ఇవ్వద్దు. ఇక్కడ పాస్‌పోర్ట్, మీ ఎస్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎవ్వరితో షేర్ చేయొద్దు. నాట్ ఈవెన్ టు యువర్ వెండర్స్. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్. అన్ని పార్ట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు మంచి ఉపయోగకరమైన విషయం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే మీరెవరన్నా నా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. బై.